గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ డే 14 ఇచ్చినటువంటి సమస్యలకు సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటగా క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చారు, కర్ణం 25, ఒక భుజం 20, రెండవ భుజాన్ని కనుక్కోమన్నారు. లంబకోణ త్రిభుజం కాబట్టి మూడు భుజాల మధ్య సంబంధం ఏ విధంగా రాసుకోవచ్చు మనం? AC square is equal to AB square plus BC square. ఇక్కడ మనకు కావాల్సింది BC కావాలి కాబట్టి BC square is equal to AC square minus AB square అవుతుంది. BC square is equal to AC అంటే ఇక్కడ 25 square minus 20 square. BC square is equal to 625 minus 400 వర్గాలు. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంట్లోంచి తీసేస్తే ఎంత వస్తుంది? 225. ఇక్కడ బీసీ కావాలి కాబట్టి రూట్ వేయండి. రూట్ 225 ఎంత అవుతుంది? 15. ఇక్కడ వర్గాలు వర్గమూలాలు 30 వరకు నేర్చుకోవాలి, అంటే 30 స్క్వేర్ వరకు. అంటే బీసీ విలువ ఎంత వస్తుంది? ఇక్కడ 15. అదేవిధంగా త్రిభుజం ఏబిడి నందు ఏసీ అనేది పీడీకి లంబం అయితే ఏబీ స్క్వేర్ అంతా అడిగారు అన్నమాట. ఇక్కడ ఏబీ స్క్వేర్కి చూద్దాం. ఇది వరకు ఒకసారి చెప్పుకున్నాం. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీడీ ఇంటూ బీసీ అవుతుందన్నమాట. పీడీ ఇంటూ బీసీ. అది ఏసీ స్క్వేర్ అయితే ఎంత అవుతుంది? బీసీ ఇంటూ సిడి. అది ఏడీ స్క్వేర్ అయితే ఎంత అవుతుంది? సిడి ఇంటూ డిబి. అంటే మీరు ఈ భుజం స్క్వేర్ కావాలంటే ఈ మొత్తం భుజాన్ని ఈ సిడిని పెట్టి గుణించాలి, అలా గుర్తుపెట్టుకోండి. అదే ఈ భుజం స్క్వేర్ కావాలంటే ఈ భుజం అంతా సిడి ఇంటూ ఈ పార్ట్ బీసీ. నెక్స్ట్ త్రిభుజం ఏబిసిలో బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అన్నారు. ఇక్కడ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణం స్క్వేర్. అయితే ఎక్కడ లంబకోణం అన్నారు? లంబకోణం మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఫస్ట్ మీరు ఏసీ కర్ణం అంటే పొడవైన భుజం కదా, ఇలా రాసుకుంటాం. ఆటోమేటిక్గా కర్ణానికి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది? బి అవుతుంది. ఇక్కడ చూడండి, కర్ణము ఇది ఏసీ అన్నమాట. లంబకోణం ఎక్కడ వచ్చింది? యాంగిల్ బి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి దాన్ని. తర్వాత లెక్కలోకి వచ్చేద్దాం. 25 మీటర్ల పొడవు గల ఒక నిచ్చెన గోడపై 20 మీటర్ల ఎత్తున గల కిటికీ తాగుతున్నది. అయినా నిచ్చెన అడుగు భాగం నేలపై గోడ నుండి ఎంత దూరంలో ఉన్నది? ఇక్కడ లంబకోణ త్రిభుజాన్ని ఇక్కడ చూసినట్లయితే ఈ నిచ్చెని ఇలా వేసాం అన్నమాట, గోడకు వేసాం. ఎంత పొడవు ఉంది? 25 మీటర్లు ఉంది. ఈ పొడవు ఏసీ. అదేవిధంగా గోడపై 20 మీటర్లు ఎత్తుగల కిటికీని తాగుతుంది. ఇది బి అనుకున్నట్లయితే బీసీ ఎంత అవుతుంది? 20 మీటర్లు. అంటే ఇది గోడ అన్నమాట. బీసీ అనేది గోడ. నిచ్చెన ఇలా వేసాం. అయితే మనల్ని ఏం కనుక్కోమన్నారు? నిచ్చెన అడుగు భాగం నుండి గోడకి ఎంత దూరం ఉంది? ఏబీ కనుక్కోవాలన్నమాట. ఏబీని కనుక్కోవాలి. సేమ్ మనకు ఫస్ట్ బిట్ ఉంది కదా, అదే విధంగా చేస్తాం ఇక్కడ. కానీ ఇక్కడ దానికి దీనికి తేడా ఏంటంటే కొంచెం మ్యాటర్ రాస్తాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు చిన్న పొడవు ఈక్వల్ టు 25 మీటర్లు. బీసీని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? నేల నుండి కిటికీకి గల దూరం. కిటికీకు గల దూరం ఇది 20 మీటర్లు. మనం ఏం కనుక్కోవాలి? ఏబి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఏబి అంటే ఇచ్చిన అడుగు భాగం నుండి గోడకు మధ్య గల దూరం. ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. పైథాగరస్ అప్లై చేస్తే ఎంత వస్తుంది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనం ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏబీని ఎడం వైపు నుంచి మిగతా ఇవన్నీ కుడివైపు తీసుకెళ్దాం. అంటే బీసీ స్క్వేర్ ఇలా తీసుకెళ్ళండి. అంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ వస్తుంది. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఎంత? 25 స్క్వేర్ మైనస్ బీసీ 20 స్క్వేర్. ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 మైనస్ 400.
ఏబి ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఎంత వస్తుంది 225. ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. అంటే లాస్ట్లో మీరు కన్క్లూజన్ రాయండి. అడుగు భాగం నుండి నేలకు అదే గోడకు మధ్య గల దూరం, గోడకు మధ్య గల దూరం. తర్వాత సమద్విబాహు త్రిభుజం ఏబిసిలో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు. అంటే ఇక్కడ 90 డిగ్రీలు దాని అర్థం ఏంటి? సమద్విబాహు లంబకోణ త్రిభుజం అన్నమాట. సమద్విబాహు లంబకోణ త్రిభుజం అంటే చూడడానికి చేద్దాం ఫస్ట్. ఇదొక సమద్విబాహు లంబకోణ త్రిభుజం. ఇక్కడ సి దగ్గర 90 డిగ్రీలు, అంటే ఇక్కడ సి 90 డిగ్రీలు ఉంది. మిగిలినటువంటి 2 శీర్షాలు మీ ఇష్టం, ఇక్కడ ఏ రాసుకోవచ్చు, ఇక్కడ ఏ రాసుకోవచ్చు. ఎంత అవుతుంది? ఈ 2 భుజాలు సమానం అన్నమాట. త్రిభుజం ఏబిసి నందు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిసి. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం రాసుకోవచ్చు? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ఏసీ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్. ఇచ్చిన లెక్కలో చూడండి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ac స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి ఈ బీసీ ప్లేస్లో ఏసీ రాయండి. ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. రీజన్ ఏంటిది? ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఒక్కొక్కసారి మిమ్మల్ని ఏమంటారంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2bc స్క్వేర్ అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏసీ ప్లేస్లో బీసీ రాయవలసి ఉంటుంది. ఫోర్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ 2ac స్క్వేర్. ఇదే కదా మనం చూపించవలసిందే. తర్వాత పైథాగరస్ సిద్ధాంతం ప్రయం రాయము అన్నారు. ఆన్సర్ ఒక త్రిభుజంలో ఒక భుజం మీద వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబకోణము, అనగా ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది. తర్వాత ప్రక్కపటంలో ఏడి పెర్పెండిక్యులర్ టు బీసీ, ఏడి బీసీకి లంబంగా ఉంది. అయితే ఏబి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ సిసి స్క్వేర్ అని చూపమన్నారు. ఇక్కడ పటంలో చూసినట్లయితే ఏబిడి లంబకోణ త్రిభుజం అవుతుంది, అదేవిధంగా ఏడిసి ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. మొదటగా ఈ లంబకోణ త్రిభుజం తీసుకుందాం. త్రిభుజం ఏడిబి నందు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90 డిగ్రీలు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం దీంట్లో కర్ణం ఏమవుతుంది చూడండి, ఏబి కర్ణం అవుతుంది. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం ఎంత? ఇక్కడ ఏడి, ఇంకో భుజం బీడి, ఏడి స్క్వేర్ ప్లస్ బీడి స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అదేవిధంగా ఈ త్రిభుజం తీసుకోండి. త్రిభుజం ఏడిసి నందు యాంగిల్ డి, ఇక్కడ కూడా యాంగిల్ డిఏ 90 డిగ్రీలు. ఇక్కడ కర్ణం ఏమవుతుంది? ఏసీ కర్ణం అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఇక్కడ టెస్ట్ నెంబర్ 2 అనుకుందాం. దీన్ని ఇచ్చిన లెక్కలో చూడండి, ఏబి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఉంది, ఏబి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడేమో ఒక పదం ఎల్హెచ్ఎస్లో ఉంది, రెండవ పదం ఇక్కడ చూస్తే ఆర్హెచ్ఎస్లో ఉంది. కొంచెం లాజికల్గా ఆలోచించాలి మీరు.
రెండు కలిపితే వస్తుందా, తీసేస్తే వస్తుందా? ఇప్పుడు కలిపితే ఏమవుతుంది, పెద్ద అయిపోతుంది చూడండి ఈక్వేషన్. ఏబీ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఏకంగా ఈ రెండు పదాలు మొత్తం 3 పదాలు అవుతాయి. రెండు ఏడి ఏడి ఉన్నాయి కాబట్టి. చిన్న లెక్కలో ఈడి స్క్వేర్ లేదు కాబట్టి ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుండి రెండవ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది చూడండి, ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఏబీ స్క్వేర్ అంటే ఇది రాయండి ఫస్ట్, ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ మైనస్ సిడీ స్క్వేర్. ఏడీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఇచ్చిన లెక్కలో చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ ఏబీ స్క్వేర్ సిడీ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఏబీ స్క్వేర్ సిడీ స్క్వేర్ ఎడమవైపు తీసుకెళ్ళాను ప్లస్ సిడీ స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ఏసీ స్క్వేర్ని కుడివైపు తీసుకెళ్ళండి. అదే కదా మనం చూపించవలసింది. బీబీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. లెక్క చూడగానే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈజీ లెక్క ఇది. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతాన్ని 2 సార్లు అప్లై చేస్తే ఉదాహరణలో చేస్తే లెక్క వచ్చేస్తుంది. ఒక రాంబస్ లో భుజాల వర్గాల మొత్తము దానికి కర్ణముల వర్గాల మొత్తానికి సమానం అని చూపించాం. ముందుగా ఒక రాంబస్ ని రాసేద్దాం. ఓకే, రాంబస్ ని డ్రా చేసిన తర్వాత దీనికి పేర్లు పెట్టండి. పేర్లు పెట్టండి. ఏ బి సి డి. ఇప్పుడు కర్ణాలు ఏమవుతాయి, సిడి ఒక కర్ణం అవుతుంది, తర్వాత ఏసీ ఒక కర్ణం అవుతుంది. కర్ణాల బిందువు ఓ అనుకుందాం. ఏబిసిడి రాంబస్ 4 భుజాలు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు డిఏ. అదేవిధంగా కర్ణాలు ధర్మాలు చూసుకున్నట్లయితే మనకి కర్ణాల పరస్పరం లంబ సమద్వికరణ చేసుకుంటాం. రాంబస్ నందు కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణ చేసుకుంటాయి. దాని అర్థం ఏంటి, ఇక్కడ లంబకోణం ఉంటుంది మొత్తం. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై 2. ఓఏ విలువ ఓసి విలువ ఏసీలో సగం ఉంటుంది. అదేవిధంగా ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు బీడీ బై 2. ఇప్పుడు ఇక్కడ మీకు 4 త్రిభుజాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ఈ త్రిభుజం తీసుకోండి, ట్రయాంగిల్ ఏఓడి తీసుకోండి. త్రిభుజం ఏఓడి నందు యాంగిల్ ఏఓడి అంటే ఇక్కడ 90 డిగ్రీలు. పైథాగరస్ అప్లై చేయండి, వస్తుంది ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. అందువల్ల పైథాగరస్ సిద్ధాంతం. ఇదే విధంగా ఇప్పుడు ఈ త్రిభుజానికి కూడా పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేద్దాం. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. అదేవిధంగా బీసీ స్క్వేర్ ఇది ఇక్కడ ఇదే విధంగా రాయండి. ఇదే విధంగా వాళ్ళతో మీరు పెద్ద లెక్కన చేసుకోవచ్చు. అలాగే త్రిభుజం ఏఓబి నందు యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఏమవుతుంది, ఇక్కడ
బీసీ స్క్వేర్, ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్. స్క్వేర్ అంతా ఓబీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్. నెక్స్ట్ సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఓసీ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్ వచ్చినాయి మనకి. 4 ఈక్వేషన్ కలుపుదాం. ఓకే, ఏడి స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. 4 భుజాల వర్గాల మొత్తం ఏమవుతుంది చూద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్ ప్లస్ ఈ 4 ఆర్హెచ్ఎస్ కలిపేస్తుంది అన్నమాట. ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ ప్లస్ ఓసీ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. మీరు పరిశీలించినట్లయితే ఓఏలు 2 వస్తాయి, ఓడీలు 2 వస్తాయి, ఓబీలు 2 వస్తాయి, ఓడీలు 2 వస్తాయి. 2OA స్క్వేర్ ప్లస్ 2OB స్క్వేర్ ప్లస్ 2OC స్క్వేర్ ప్లస్ 2OD స్క్వేర్. మనం లెక్కలో చెప్పుకున్నాం ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అని చెప్పుకున్నాం. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ ఈజ్ ఈక్వల్ టు AC/2 దాన్ని ప్రతిక్షేపిందాం. 2 ఇంటూ ఓఏ బదులు ఏం రాసుకోవచ్చు ఇక్కడ AC/2 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓడి ఈజ్ ఈక్వల్ టు CD/2. 2 ఇంటూ ఓబీ అంటే CD/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓసీ స్క్వేర్ 2 ఇంటూ AC/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓడి అంటే CD/2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయండి. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ AC స్క్వేర్ బై 4 ప్లస్ 2 ఇంటూ CD స్క్వేర్ బై 4 ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ బై 4 ప్లస్ 2 ఇంటూ CD స్క్వేర్ బై 4. 2 దీంట్లో 2 టైమ్స్, 2 దీంట్లో 2 టైమ్స్, 2 దీంట్లో 2 టైమ్స్, 2 దీంట్లో 2 టైమ్స్. ఏం మిగిలినది చూడండి. AC స్క్వేర్ బై 2 ప్లస్ CD స్క్వేర్ బై 2 ప్లస్ AC స్క్వేర్ బై 2 ప్లస్ CD స్క్వేర్ బై 2. AC స్క్వేర్ బై 2 AC స్క్వేర్ బై 2 ఎంత అవుతుంది? AC స్క్వేర్ సగం ప్లస్ సగం ఫుల్ కదా. అదేవిధంగా BD స్క్వేర్ బై 2 BD స్క్వేర్ బై 2 ఎంత వస్తుంది? BD స్క్వేర్. చూడండి ఏమొచ్చింది. therefore AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ ప్లస్ CS స్క్వేర్ అంటే ఏడి అని డిఎన్ అవుతాయి ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ వచ్చిందంటే ఒక రాంబస్ నందు భుజాల వర్గాల మీద మొత్తము కర్ణాల వర్గాల మీద మొత్తానికి సమానంగా ఉంది. తర్వాత కింది వానిలో ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానము అన్నారు. 2 చేసేద్దాం మనం. బౌద్ధాయన సిద్ధాంతాన్ని నిర్వచించి నిరూపించమన్నారు. మొదటగా బౌద్ధాయన సిద్ధాంతం అంటే పైథాగరస్ సిద్ధాంతం అన్నమాట. లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం. అది నిర్వచనం. లంబకోణ త్రిభుజం తీసుకుందాం. దీంట్లో 4 పార్ట్స్ ఉంటే ముందుగా ఏమవుతుంది? దత్తాంశం నుంచి ప్రూఫ్ స్టార్ట్ అవుతుంది. ముందుగా నిర్వచనం రాయాలి. తర్వాత ఏమొస్తుంది? దత్తాంశం అవుతుంది. దత్తాంశం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణం ఎక్కడ ఉంది? బి దగ్గర ఉందన్నమాట. త్రిభుజం ఏబిసి నందు యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలు. సారాంశం మనం ఏం నిరూపించాలి? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ నిరూపించడానికి ఈ పటంలో ఉన్నటువంటి భాగాలు మనకు సరిపోతాయా అంటే కాబట్టి ఒక నిర్మాణాన్ని మనం చేయాలి. మనం ఏంటి? బి నుండి ఏసీకి ఒక లంబాన్ని గీస్తాం. దాన్ని ఏమనుకుంటాం? బీడి. ఓకే, బీడి పర్పెండిక్యులర్ టు
ఏసీ నిర్మాణం చేస్తామన్నమాట. నెక్స్ట్ మనం నిరూపించవలసింది ఉపపత్తి అంటాం. ఉపపత్తి అంటారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పెద్ద లంబకోణ త్రిభుజాన్ని టీడీసీ త్రిభుజాన్ని తీసుకుంటాం అన్నమాట. త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం టీడీసీల నందు చిన్న చిన్న డయాగ్రామ్స్ తీసుకుందాం. ఇది ఏబిసి, టీడీసీ, ఇది ఏ బి. ఈ బీడీసీ నందు లంబకోణం ఎక్కడుంది? ఇక్కడ డి వద్ద ఉంది. దీన్ని డి కింద తీసుకుందాం. తర్వాత టీడీసీ. ఓకే, ఈ పెద్ద లంబకోణ త్రిభుజం, ఈ చిన్న లంబకోణ త్రిభుజం తీసుకుందాం. లంబకోణం ఎక్కడుంది? డి వద్ద ఉంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. కారణం ఏంటి? మడి కోణం. రెండు త్రిభుజాల్లో కూడా అనేది మడి కోణం. ఇంట్లో ఒకటే అది. రెండు త్రిభుజాల్లో వరుసగా రెండు కోణాలు సమానంగా ఉన్నాయి. మూడో కోణం కూడా ఆటోమేటిక్గా సమానం అయిపోతుంది. కాబట్టి కోకో సరూపత నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ టీడీసీ. సరూప త్రిభుజాలందు అనురూప భుజాల నిష్పత్తి సమానం అనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఏబి బై టీడీ ఈక్వల్ టు అంటే రెండు నిరూపకాలు రెండు బిట్సిస్ శీర్షాలు తీసుకుంటాం. అట్లయితే ఇది ఏబి బై బీడి, బీసీ బై సిడి, బీసీ బై బీసీ, బై బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ, ఏసీ బై. ఇదే విధంగా మనం సార్ ఏం చేద్దాం, పెద్ద లంబకోణ త్రిభుజాన్ని ఏబిడి త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే ఒక సంబంధం వస్తుంది. ఇక్కడ మనం ఈ మూడు అబ్జర్వ్ చేస్తే మొదటిది రెండవది మూడవది తీసుకోండి. ఈసీ బై డిసి ఈక్వల్ టు ఏసీ బై బీసీ. అడ్డగుణకారం చేస్తే మనకి స్క్వేర్ వస్తుంది చూడండి. బీసీ ఇంటూ బీసీ ఈక్వల్ టు ఏసీ ఇంటూ బీసీ. మిగతా ఏ రెండు తీసుకున్నా మనకి బీసీ స్క్వేర్ కానీ ఏసీ స్క్వేర్ కానీ రాదు. మనకి లెక్కలో ఏమైనా నిరూపించాలి, మనం ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కావాలి మనకి. దీన్ని తీసుకుని ఏసీ స్క్వేర్ అని చూపిస్తాం అన్నమాట. కాబట్టి బీసీ స్క్వేర్ ఏ విధంగా వస్తుందో మనం జాగ్రత్తగా పరిశీలించి ఆ రెండు నిష్పత్తులు తీసుకుంటాం మనం. అదేవిధంగా మిగతా జోడి తీసుకోండి. త్రిభుజాలు ఏ త్రిభుజం తీసుకోవాలప్పుడు ఏబిసి ఒకటి, ఏబిడి ఒకటి. ముందుగా దాన్ని కాల్ చేద్దాం. ఏబిసి త్రిభుజం. దీన్ని మనకు అనుకూలంగా ఉండడం కోసం నిలువుగా డ్రా చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ లంబకోణం ఎక్కడ ఉంది? డి దగ్గర ఉంది. దీన్ని డి కింద తీసుకుంటాం. ఉమ్మడి కోణం ఏ, మిగిలింది బి. లంబకోణం త్రిభుజం ఏబిసి త్రిభుజం టీడీబీల నందు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. అదేవిధంగా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. ఇందువల్ల ఇది ఉమ్మడి కోణం. త్రిభుజాలకి ఒకటే. ఏ త్రిభుజంలో డ్రా చేస్తాం కాబట్టి అది సమానంగా ఉంటుంది. ఇక్కడ కూడా కోకో స్వరూప నియమం ప్రకారం చెప్పచ్చు, త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం ఏడిబి. స్వరూప త్రిభుజాలందు అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. కాబట్టి ఏబి బై ఏడి, ఏబి బై ఏడి. దీన్ని మీరు బట్టి ఎక్కలేదు చూడండి. ఇక్కడ ఏబికి అనురూప భుజం ఏడి. అదేవిధంగా బీసీ బై ఏబి ఈక్వల్ టు ఏసీ బై ఏబి.
ఇక్కడ కూడా ఏ రెండు నిష్పత్తులు తీసుకుంటే మనకి ఏబీ స్క్వేర్ కానీ బీసీ స్క్వేర్ కానీ వస్తుందో చూడండి. మొదటిది చివరిది తీసుకొని చూడండి. ఏబీ ఉంది. ఏబీ బై ఏడి ఈక్వల్ టు ఏసీ బై ఏబీ. అడ్డుగుణకారం చేస్తే చూడండి ఏమొస్తుంది, ఏబీ ఇంటూ ఏబీ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ దీన్ని 2 దాకా వచ్చిన దాన్ని 1 అనుకోండి. ఇది 1 ప్లస్ 2 కలుపుదాం. 1 ప్లస్ 2 దాకా ఎంత వచ్చింది చూడండి. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సిడి. బీసీ స్క్వేర్ ప్లస్ ఎల్హెచ్ఎస్ 2 కలపాలి ఈక్వల్ టు ఇక్కడ ఏసీ ఇంటూ టీసీ. ఏసీ ఇంటూ టీసీ ప్లస్ ఏబీ స్క్వేర్ అంటే ఏసీ ఇంటూ రెండింటిలో ఏసీని కామన్ తీయండి. ఏమొస్తుంది చూడండి, ఏసీ ప్లస్ ఇక్కడికి బొమ్మ దగ్గరికి వచ్చాయి. సిడి ప్లస్ ఏడి కూడా చేస్తే వస్తుంది చూడండి. ఏడీ భుజానికి సిడి భుజానికి కలుపుతున్నాం, వస్తుంది ఏసీ వస్తుంది. మఠం నుండి సిడికి ఏడీని కలిపితే ఎంత వస్తుంది, ఏసీ వస్తుంది. ఏసీ ఇంటూ ఏసీ ఎంత అవుతుంది, ఎయిర్. therefore స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఎయిర్. లాస్ట్లో కన్క్లూజన్ రాయండి. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మీద మొత్తానికి సమానము. త్వరగా ఒక లంబకోణ త్రిభుజంలో ఏబీసీలో యాంగిల్ సి 90 డిగ్రీలు, బీసీ స్మాల్ ఏ, సిఏ స్మాల్ బి, ఏబీ స్మాల్ సి అనుకున్నాము. ఇంకా శీర్షము సి నుండి ఏబీ గీసిన లంబం పొడవు పి అయినా పీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ. కూడా లంబకోణ త్రిభుజం గీద్దాం. ఫస్ట్ దీనికి పేర్లు పెట్టండి. ఇక్కడ సి 90 కాబట్టి ముందు సి పెట్టేసుకోవాలి, సి రాసేయాలి. అవే ఏబి. బీసీ అంటే స్మాల్ ఏ, బీసీ భుజము స్మాల్ ఏ, సిఏ భుజము స్మాల్ బి, ఏబి భుజము స్మాల్ సి. ఏమడితే సి నుండి ఏబీకి లంబం గీసారంట, సి నుండి ఏబీకి లంబం గీసారు. ఓకే, దీని పొడవు ఎంత అన్నారు, స్మాల్ పి. దీన్ని డి అనుకుందాం, క్యాపిటల్ డి. ఓకే, ఇప్పుడు పీసీ ఈజ్ కూడా ఏబి అని చెప్పాలి. ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి ఏ త్రిభుజం ఏబిసి వైశాల్యం కట్టండి. వైశాల్యం సూత్రం హాఫ్ బిహెచ్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ ఇక్కడ భూమి ఎంత ఏసీ ఎంత ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ టు ప్రతిక్షేపించండి హాఫ్ ఇంటూ బి ఇంటూ ఏ, బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అంటే దాని అర్థం ఏబి బై 2. అదేవిధంగా త్రిభుజం ఏబిసి వైశాల్యం, సరే భూమిని ఏబి కింద తీసుకుందాం. త్రిభుజం ఎలా వస్తుంది అన్నమాట, ఏబి దీని నుంచి గీసిన లంబం ఎంత, ఇది పి. అప్పుడు తీసుకోవచ్చు కదా, దీనివల్ల విలువ ఏం మారదన్నమాట. సరే మనం ఏం చేస్తాం, భూమిని మార్చామన్నమాట. హాఫ్ ఇంటూ ఇలా తీసుకుంటున్నాం, ఏబిని భూమి కింద తీసుకున్నాం. ఏబి ఇంటూ ఎత్తు ఏమవుతున్నప్పుడు సిడి అవుతుంది. ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏబి విలువ ఎంత ఇక్కడ సి, సిడి విలువ పి ఈక్వల్ టు సి బై 2. ఇది ఏబిసి త్రిభుజ వైశాల్యమే, ఇది ఏబిసి త్రిభుజ వైశాల్యమే. రెండు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. రెండు విలువలు సంఖ్యాపరంగా ఒకటే అన్నమాట. అంటే ఏబి బై 2 ఈజ్ ఈక్వల్ టు పిసి బై 2. రెండు పోతాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిపి ఈజ్ ఈక్వల్ టు అదే కదా మనం చూపించవలసిందే. తర్వాత మనం ఈ విధంగా నిరూపించాలో చూద్దాం. కింది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ అప్లై చేయండి. ఇక్కడ బీసీ లంబకోణ త్రిభుజం కాబట్టి త్రిభుజం ఏబిసి నందు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది చూడండి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్. కర్ణం చూడండి ఏమవుతుంది, ఇక్కడ కర్ణం ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇప్పుడు మనం స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిని ప్రతిక్షేపించండి. ఏబి అంటే స్మాల్ సి,
బీసీ అంటే స్మాల్ బి, అదేవిధంగా బీసీ అంటే స్మాల్ ఏ. ఇక్కడ ఏబిసి ఇక్కడ మూడో అక్షరం ఏమవుతుంది, స్మాల్ కింద గుర్తుపెట్టుకోను. ఏసీ ఏం మిగిలింది, ఏబీసీలో ఏది మిగిలింది, ఇంకా స్మాల్ బి. ఏబి అంటే స్మాల్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే స్మాల్ బి స్క్వేర్ ప్లస్ బీసీ అంటే స్మాల్ ఏ స్క్వేర్. ఇప్పుడు మన ఇచ్చిన లెక్కలో మనం చూపించవలసిన దాంట్లో సి లేదు కాబట్టి మనం దీని నుండి ఏబి ఈజ్ ఈక్వల్ టు పీసీ కదా, దీని నుంచి రిలేషన్ రప్పించాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిపి కాబట్టి స్మాల్ సి ఎంత అవుతుంది, ఏబి బై సి అవుతుంది. సి ప్లేస్లో దీన్ని ప్రతిక్షేపించండి. ఇప్పుడు ఏబి బై పి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సింప్లిఫై చేయండి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో 1/p స్క్వేర్ మాత్రమే ఉంది, ఏ స్క్వేర్ బి స్క్వేర్ లేదు కాబట్టి ఏం చేద్దాం, ఏ స్క్వేర్ బి స్క్వేర్ కుడి వైపు తీసుకెళ్ళండి. 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. దీని అర్థం ఏంటి, ఇప్పుడు ఏ ప్లస్ బి బై సి ఉంటే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ బై సి ప్లస్ బి బై సి కింద రాసుకోవచ్చు. అంటే 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. బి స్క్వేర్ పోతుంది, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/s స్క్వేర్ ప్లస్ 1/p స్క్వేర్. ఏ కదా మనం నిరూపించవలసిందే.